జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఉన్నత విద్య ద్వారానే సాధ్యమని, తల్లిదండ్రుల కలలను సహకారం చేయగలమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి కళ్యాణ మట్టే పనులు వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు వాల్మీకి మహర్షి ప్రతిభ అవార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని సమాజానికి సేవలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమాజంలోని సాటి మనిషికి సహాయం చేయడంలో ముందుండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు వెంకటేష్లు, వీరభద్రవెర్రి స్వామి, డాక్టర్ మురళీ రాజేష్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఒక వనంలో గంధం చెట్టు ఉంటే దాని పరిమళాలు దాని చుట్టూ ఏ విధంగా అయితే వెళ్తాయో, ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలు సాధిస్తే అతనికి, అతని కుటుంబానికి, అతని వంశానికి, అతని జాతికి, అతని పుట్టిన కులానికి కూడా అవి చెందుతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పట్టుదల ఉంటుంది. పెద్దలు సంపాదించినటువంటి ఆస్తితో మనం బతుకున్నామంటే అది ఎప్పుడు పనిగల. మన క్రమశిక్షణతో కసితో ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో, కసితో మనం ఎదుగుతామో అది శాశ్వతం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు 10th క్లాసు 22 మార్కులు వచ్చినంత మాత్రాన మనం జీవితంలో సక్సెస్ అయినట్టుగా. అంటే కిరీటం ఒకటి ఉంటే సరిపోదు, దానికి యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేసినప్పుడే నీ కిరీటం తగ్గుతుంది, నీది రాజ్యం అవుతుంది. అలాగే నువ్వు ఏదైనా రంగంలో ఎదగాలనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటి నువ్వు అధిగమించినప్పుడే ఆ కిరీటం తగ్గుతుంది, నీవు లైఫ్లో సక్సెస్ అవుతావు. అదొకటి తెలియజేస్తున్నాను. తర్వాత నువ్వు ఏమి సాధించినా మన తల్లిదండ్రులు, మన జాతి గర్వపడేలా చూసుకోండి. ఈరోజు మాకు చదువు రాలేదని బాధపడడం లేదు. మా ఇంటికి సరస్వతులు వచ్చారు. నా భార్య కూడా మా క్లాస్మేటే, ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తుంది. నా బిడ్డ డాక్టరు, నా కొడుకు ఐఐటి అయిపోయి ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాడు ఢిల్లీలో. నాకు అది మా నాన్న వాళ్ళను, మా భార్య వాళ్ళను, మా కుటుంబాలను వచ్చిందని ఎప్పుడూ గర్వపడుతుంటా. నాకు రాకోకుండా మా బిడ్డలకు వచ్చింది. అండ్ మా మమ్మీ వచ్చేసి నేను ఇంట్లో ఏం పని చేస్తున్నాను కాదు, ఓన్లీ చదివేదాన్ని, కంప్లీట్ చదివేదాన్ని. నేను మమ్మీ చాలా గ్రేట్, చాలా నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మమ్మీకి ఇంట్లో ఆడపిల్లలంటే చదువు ఎందుకు వాళ్ళ ఇంట్లో పని చేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఆ విషయంలో చాలా లక్కీ. ఎందుకంటే మా పేరెంట్స్ ఎప్పుడు పని చేయాలి, పెళ్లి చేసుకోవాలి అని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు ఎప్పుడు మంచి చదువుకోవాలి అనే ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఉన్న స్థాయి గురించి చూస్తుంది. ఎందుకంటే మనం చాలా మంది చూస్తున్నాం, మన తల్లిదండ్రులే కటిక పేదరికం అనుభవించి ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. అది అందరికీ సాధ్యం కాదు. కఠోర దీక్ష చేస్తేనే ఒక ఎంప్లాయీగా, ఒక ఉద్యోగస్తులుగా, ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా ఎదగలరు. ఎందుకంటే అది ఆశామాషి కాదు. మనం కూడా నలుగురు లాగానే ఉండగలరు. నలుగురు లాగానే మనం అన్ని పొజిషన్స్ రీచ్ కాగలం, చేరుకోగలము అని ప్రీతి వచ్చేసి వాళ్ళందరూ తెలుసుకొచ్చిన సార్ మన ప్రీతి. అప్పుడు ప్రీతి ఒక అర్థం డెలివరీ అండి. ప్రీతి వచ్చేసి డిస్టర్బ్ అయింది ఎగ్జామినేషన్. ఏంటంటే అప్పుడు చెప్పాను, లేదమ్మా నువ్వు చదవాలి లైవ్ ఎగ్జాంపుల్ మన ప్రీతి పట్టుబడి చదివింది ఇంత పొజిషన్ వచ్చింది. ఇలా ఒకప్పుడు మన కుటుంబము, మన సమాజం లేదు. అందరూ సైనికులు ఆయన రచించినటువంటి రామాయణము ప్రపంచంలోనే మహాకావ్యంగా ప్రసిద్ధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక వాల్మీకి మహర్షి కూడా రత్నకారులాగా ప్రారంభమైన జీవితము, ఆ మార్పు అనేటువంటిది మనిషిని మహర్షిగా నిలబెట్టింది. సో అందరూ చదువుకునే ఉంటారు. సో ఆయన వారసత్వాన్ని మనం అందరూ కూడా పుచ్చుకున్నాము. ఆయన జ్ఞాన సాహిత్య వారసత్వాన్ని కూడా అందరూ అందుకొని విజ్ఞానవంతుల విద్యార్థుల నుండి జ్యోతిని వెలిగించి ప్రతి ఒక్క
మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు వారి తరాలకు ఎదిగే పిల్లలు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కట్టెలమ్ముకునే స్థాయి నుంచి పూలు అమ్ముకునే స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చారు. మీ యొక్క బంగారు భవిష్యత్తు బాటలు మీరే వేసుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉంది. సో ఆ క్రమంలో దాదాపుగా 16 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మరి అందులో ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే డబ్బుతో కూడుకున్నటువంటి సమస్య ఏం లేదు. 1 year కష్టపడితే ఈరోజు 2 పోస్టులు 3 పోస్టులు దాదాపు 5 పోస్టులు వచ్చేటువంటి ఇతర ఎగ్జామ్స్లో డబ్బులు వస్తాయి పోస్టులు. కాబట్టి కష్టపడి చదివితే పిల్లలకు ఆలోచన చేయండి. వేరే సెల్ ఫోన్లు టీవీలు మరి ఇవన్నీ మొదలు పెట్టాలి. చదివే మీరు టార్గెట్ లక్ష్యం పెట్టుకోవాలి. మీరు ఇది కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేకపోతే ఈ డాక్టర్ కావాలి. నా కొడుకు కూడా ఇంతకుముందు వచ్చి నా కొడుకు కూడా అంతే. మామూలు మీలాగా సామాన్యుడే, మామూలు ఇక్కడ కళ్యాణం చదివినోడే. ఏం చేస్తారంటే డాక్టర్ చేస్తానంటే అరే మేనేజ్మెంట్ లో పెడితే ₹1 కోటి అవుతుంది. ₹1 కోటి అవుతుంది మేనేజ్మెంట్. నాకు నచ్చాక కాదని సామాన్య టీచరే నేను. మరి మీరు చదువుతూ కష్టపడతానంటే చూడండి, నేనేదో అగ్రికల్చర్ చేపిస్తాను లేదా అని చెప్తే లేదు డాక్టరే కావాలా నేను చదువుతానండి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కి మీరు మీదోళ్ళే డాక్టర్ కోర్స్ ఎట్లా చదవాలా, ఇంజనీర్ ఎట్లా అవుతాము, ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, అపోహలు చాలా మంది ఉంటాయి. ఇవన్నీ తప్పదు. పిల్లలు డిసిప్లిన్ గా నేను సాధించాలని కూర్చుంటే సామాన్యుడు కూడా మీరు నమ్ముతారో నమ్మరో 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కానీ లేదా ఐఐటీలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించే ఐఐటీలో చదివితే అమోఘమైన నాలెడ్జ్ చేస్తారు. ఈరోజు ఆయన నా కూతురు పీడిఎస్ మామూలుగా పీడిఎస్ చదివిందండి, అంటే డెంటల్ కోర్స్ చదివింది, సైన్స్ కోర్స్, మ్యాథ్స్ సంబంధం లేదు. అయినా కూడా ఆ పీడిఎస్ చదివినటువంటి ఆ కష్టమైన కోర్స్ కాబట్టి ఈరోజు ఉద్యోగాలకు అది కూడా ఒక